ఈ వీడియోలో రేఖలు కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఏబిసిడి ఒక చతుర్భుజంలో ఏబి ప్యారలల్ టు సిడి మరియు ఏడి ప్యారలల్ టు బిసి అయినచో యాంగిల్ బి కామా యాంగిల్ సి మరియు యాంగిల్ డి లను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఏబిసిడి ఒక చతుర్భుజం అని ఇచ్చారు. అందులో ఏబి ప్యారలల్ టు సిడి అని ఇచ్చారు. అంటే ఏబి మరియు సిడిలు సమాంతర రేఖలు. అలాగే ఏడి ప్యారలల్ టు బిసి అని ఇచ్చారు. అంటే ఏడి మరియు బిసిలు సమాంతర రేఖలు. మనల్ని యాంగిల్ బి కామా యాంగిల్ సి కామా యాంగిల్ డి విలువల్ని కనుక్కోమన్నారు. ముందు మనం యాంగిల్ బి విలువను కనుక్కుందాం. దానికోసం ఏడి ప్యారలల్ టు బిసిని తీసుకుందాము. ఇది ఏడి, ఇది బిసి. ఈ రెండు సమాంతర రేఖలు. ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. ఇక్కడ బి ఉంది. ఇప్పుడు ఈ రేఖని కొంచెం పొడిగిద్దాము. ఇక్కడ x డిగ్రీస్ ఉందనుకుందాము. ఈ 50 డిగ్రీలు మరియు x డిగ్రీలు ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సరళ రేఖపై ఒకే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దీనిలో LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు అవుతుంది. అలాగే RHS ఏమవుతుంది? RHS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఈ 50 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -50 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 50 డిగ్రీలు. x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే దాని విలువ 130 డిగ్రీలు. అంటే ఇక్కడ x ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు? 130 డిగ్రీలు అని రాయొచ్చు. ఇక్కడ ఏడి మరియు బీసీలు సమాంతర రేఖలు. మరి ఏబి ఏమవుతుంది? తిర్యక రేఖ అవుతుంది. అంటే ట్రాన్స్వర్సల్. ఇప్పుడు ఈ 130 డిగ్రీలు బి ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ కోణాలను ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాం. అంటే ఈ రెండు కోణాలు సమానమవుతాయి. అంటే యాంగిల్ బి విలువ మనకి ఎంత వచ్చింది? 130 డిగ్రీలు వచ్చింది. పటంలో రాద్దాము. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు. ఇప్పుడు యాంగిల్ సి విలువను కనుక్కుందాము. దానికోసం ఏబి ప్యారలల్ టు సిడిని తీసుకుందాము. ఇది సిడి. ఇది ఏబి. ఇక్కడ 130 డిగ్రీలు ఉంది. ఇక్కడ సి ఉంది. ఈ ఏబిని కొంచెం పొడిగిద్దాము. ఇక్కడ y డిగ్రీలు ఉందనుకుందాము. ఈ 130 డిగ్రీలు కామా y డిగ్రీలు ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సరళ రేఖపై ఒకే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ప్లస్ 130 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇందులో LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ టు y డిగ్రీలు ప్లస్ 130 డిగ్రీలు అవుతుంది. RHS ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు ఈ 130 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -130 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 130 డిగ్రీలు. y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130 అంటే దాని విలువ 50 డిగ్రీలు. అంటే ఇక్కడ 50 డిగ్రీలను రాద్దాము. ఏబి మరియు సిడిలు సమాంతర రేఖలు. మరి బీసీ ఏమవుతుంది? తిర్యక రేఖ అవుతుంది. ఇప్పుడు ఈ 50 డిగ్రీలు మరియు సి డిగ్రీలు
ఎలా ఉన్నాయి? ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలని ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాం. అంటే ఈ రెండు కోణాలు సమానం అవుతాయి. అంటే యాంగిల్ సి విలువ ఎంత వచ్చింది? 50 డిగ్రీలు వచ్చింది. దీన్ని పటంలో రాద్దాము. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు మనం యాంగిల్ డి విలువను కనుక్కుందాము. ఇప్పుడు ఏబి ప్యారలల్ టు సిడిని తీసుకుందాము. ఇది సిడి, ఇది ఏబి. ఇక్కడ 50 డిగ్రీలు ఉంది. అలాగే ఇక్కడ డి డిగ్రీలు ఉంది. ఇప్పుడు ఈ ఏబి రేఖను కొంచెం పొడిగిద్దాము. ఇక్కడ జెడ్ డిగ్రీలు ఉందనుకుందాము. ఈ 50 డిగ్రీలు మరియు జెడ్ డిగ్రీలు ఎలా ఉన్నాయి? సరళరేఖపై ఒకే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే జెడ్ డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు అవుతుంది. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఈ 50 డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే -50 డిగ్రీలు అవుతుంది. అంటే జెడ్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 50 డిగ్రీలు. జెడ్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే దాని విలువ 130 డిగ్రీలు. ఈ జెడ్ డిగ్రీల దగ్గర 130 డిగ్రీలు రాద్దాము. ఏబి మరియు సిడీలు సమాంతర రేఖలు. ఏడి ఏమవుతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. ఈ 130 డిగ్రీలు మరియు డి డిగ్రీలు అనేవి ఎలా ఉన్నాయి? సమాంతర రేఖల మధ్య తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలని ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాము. అంటే ఈ రెండు సమానం అవుతాయి. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు అవుతుంది. పటంలో రాద్దాము. 130 డిగ్రీలు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు వచ్చింది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు వచ్చింది. అలాగే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు వచ్చింది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.